2024లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పెన్షన్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3 ఏళ్ల కాల పరిమితి పెంచారని, దానిలో భాగంగా 2024లో 9,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేశారని చెప్పారు. పదవీ విరమణ పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి లభించే జీపీఏ పెన్షన్స్ వంటి బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని తెలిపారు. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదండరాం హాజరై మాట్లాడారు. డబ్బులు వస్తాయనే ఆలోచనతో రిటైర్డ్ ఉద్యోగులు అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయారని చెప్పారు. అప్పులు చేసి మరణించిన వారిలో 26 మంది ఉన్నారని, వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దళారుల చేతికి డబ్బులు పోకుండా నేరుగా ప్రభుత్వమే ఇచ్చేలా ఏర్పాటు చేయాలని కోరారు. కేబినెట్ సమావేశంలో పెన్షన్దారుల విషయంపై చర్చించాలని రిక్వెస్ట్ చేశారు. ఏప్రిల్ 24 నుంచి అట్లా ఇప్పటి వరకు దాదాపు 9,000 మంది రిటైర్ అయ్యారు. ఈ 9,000 మందికి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. పెన్షన్ బెనిఫిట్స్ అంటే జీపీఎఫ్ ఉంటుంది, ఇందులో గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, కమ్యూటేషన్ ఉంటుంది, లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కలిపి వస్తాయి. ఇందులో జీపీఎఫ్ కానీ, గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ కానీ, గ్రాట్యుటీ కానీ, అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, ఇవి ఉద్యోగులు తాము దాచుకున్నటువంటి సొమ్మే కానీ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇవ్వవలసిన మొత్తం కాదు. కాబట్టి ఈ మొత్తాన్ని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ చెల్లించాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఇది ఇవ్వకపోవటం చేత రకరకాలైనటువంటి ప్రణాళికలు వేసుకుంటారు, రకరకాల ఖర్చులకు తయారీలు చేసుకుంటారు. ఆ సమయానికి సొమ్ము అందకపోయేసరికి మానసిక ఒత్తిడికి గురై చనిపోయినటువంటి ఉద్యోగులే సుమారు 26 మంది ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ సమావేశమైన వాళ్ళందరూ కూడా ఆ 24 ఏప్రిల్ నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళే. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందరికీ కూడా ఈ బెనిఫిట్స్ రావాలి. ఆ బెనిఫిట్స్ ను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక ప్రమాదం ఏం జరుగుతున్నదంటే, ఈ మధ్య కమిషన్ ఏజెంట్లు తలదూర్చి మేము ఇప్పిస్తామంటూ ఉద్యోగుల దగ్గర కమిషన్ అడుగుతున్నటువంటి వాళ్ళు కూడా తయారైనరు. దీంతో కొంతమందికి వచ్చినాయి, మాకు కూడా అట్లాంటి అవకాశం ఉంటుందేమో అని ఆ కమిషన్ ఏజెంట్ల కోసం దేవులాడుతున్న వాళ్ళు, ఆర్థికంగా నష్టపోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ప్రభుత్వం ఇటువంటి ఏజెంట్లకు తావివ్వకుండా తానే ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం.